గత పాలకుల చేతకానితనంతో కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పదంలోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి నిబద్ధతతో ఈ బడ్జెట్ను రూపొందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా, వారి జీవితాల్లో మార్పు తెచ్చేలా రూపొందించిన చేతల బడ్జెట్ అని కొనియాడారు. 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తోందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 53,915 కోట్లు కేటాయించడం ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలతోనే రైతులను మభ్యపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా మన బడ్జెట్ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిబద్ధతగా, కమిట్మెంట్తో రూపొందించిన బడ్జెట్. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమైన అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం ఇలా అనేక రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా దాదాపు 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని మా ప్రజలందరి తరపు నుండి కూడా ఈరోజు అభినందిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా సుమారు మూలధన వ్యయానికి 53,915 కోట్లు కేటాయించడం అనేది నిజంగా అభినందనీయం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈరోజు రైతే రాజు అని కబుర్లు చెప్పిన గత పాలకులలా కాదు, ఆ రైతును నిజంగా రాజుగా చేయడానికి వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపు 13,598 కోట్లు కేటాయించడం బట్టి ఈరోజు రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యేలా ఈ బడ్జెట్ ఈరోజు మీ అందరికీ అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ భావించొచ్చునని అన్నారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్లో ఉంచిన ఇమాం మౌజల్లా వేతనాలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ప్రతి హజీకి ₹1,00,000 చొప్పున కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనారిటీల సంక్షేమానికి 300 కోట్లు మంజూరు అయ్యిందని అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మనందరం కూడా భావించవచ్చు. సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది అనేటువంటి నినాదానికి తగినట్టు ఈరోజు ఈ బడ్జెట్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేటువంటి విధంగా భావించవచ్చు. గత ప్రభుత్వ అనాలోచితమైనటువంటి విధానాలకు, అసమర్థ అవినీతిమయమైనటువంటి పరిపాలనకు, ప్రజల కష్టాలకు కాలరాస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర సాధన సంకల్పానికి నిజం చేస్తూ ఈ బడ్జెట్ ముందడుగేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ఈరోజు ప్రజలు భవిష్యత్తును మార్చగలమైనటువంటి ఆలోచన కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలు ఏ విధంగా ఉపయోగపడతాయో
సామాన్యుడి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తుల దగ్గర నుండి రైతుల వరకు, మహిళల దగ్గర నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరి ఆశలను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతి మహిమాన్వితమైందని, దానిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని శివ తాలేలియాలో కళా సాంస్కృతిక వేదిక సభ్యులు పేర్కొన్నారు. విదేశీ సంస్కృతుల ప్రభావంతో మన సంప్రదాయాలను మరవకూడదని, భారతీయతను ఆచరణలో పెట్టాలని వారు సూచించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యనమల కుదురులో శివ తాలేలియాలో కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. భక్తి గీతాలు, శివతాండవ నృత్యాలు, సాంప్రదాయ నృత్య రూపకాలు, హరికథలు వంటి పలు కళా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళావేదిక సభ్యులు మాట్లాడుతూ, నేటి సమాజంలో విదేశీ సంస్కృతి ప్రభావం రోజు రోజుకు పెరుగుతోందని, దాని కారణంగానే యువతలో మన సంప్రదాయాలపై అవగాహన తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకమని, కుటుంబ విలువలు, ఆచారాలు, ఆధ్యాత్మిక మన సంస్కృతికి ప్రాణమని తెలిపారు. మన పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా మనస్సును కలిపే పావన సందర్భాలని, ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పర్వదినాలు భక్తి, నియమం, ఆత్మ పరిశీలనకు మార్గం చూపుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని, వాటిని ఆచరించేందుకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల్లో భారతీయత పట్ల మరింత చైతన్యం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శివతాలే లిల్లీలో కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 7 గంటల నుంచి ప్రారంభమై తెల్లారి 6 గంటల వరకు కూడా వివిధ కళారూపాలు ఈ వేదిక మీద ప్రదర్శించబడుతుంది. యనమల కుదురులో మహాశివరాత్రి ప్రభోత్సవాలతో పాటు వివిధ కళారూపాలు, జానపదాలు, సంస్కృతి అనేకమైనటువంటి కళారూపాలు కూడా ప్రబల ముందు ప్రదర్శించబడతాయి. కానీ మేము ప్రత్యేకంగా ఏంటంటే ఈ వేదిక ద్వారా ఒక పెద్ద వేదికేసి తెల్లవారులు భిన్నత్వంలో ఏకత్వం, భారతీయతని చాటుదామనే ఒక విభిన్న కళారూపాలు ఈ రకంగా మేము ప్రజలకి ఒక వినోదకరమైనటువంటిదే కాదు, ఒక సందేశపూర్వకమైనటువంటిది, ఒక భక్తిపూర్వమైనటువంటిది, అన్ని రకాల అంటే ఒక భక్తిపూర్వమైనటువంటిది, ఒక సందేశపరమైనటువంటిది. అట్లా పండగల్లో ప్రజా సంస్కృతి, ప్రజలందరికీ మంచి సంస్కృతిని అందించాలని, విదేశీ సంస్కృతి కాకుండా మన సంస్కృతిని అందించాలని ఒక జయంతో ఈ కళావేదిక పనిచేస్తుంది. దానికి మా గౌరవాధ్యక్షులు దోపగుంట రామారావు గారు ఈ వేదిక ద్వారా ఈ కళారూపాలు ఆర్థిక సహకారాలతో, మన యార్లగడ్డ సుబ్బారావు గారు సహకారంతో మేము ఈ కళారూపాలని ప్రదర్శించడానికి ఆర్థికంగా అనేక రకాలుగా కూడా తోడ్పాట్లు అందించి దిగ్విజయంగా జరుగుతానికి అవకాశం ఇస్తున్నారు. ఈ యొక్క కళారూపాలు తెల్లవారులు చేస్తాము అని మీకు తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే శివరాత్రి అంటే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి కోటప్పకొండ, దాని తర్వాత చరిత్రలో సృష్టించుకునే విధంగా ఈ యనమల కుదురు ప్రభలు కానీ కళా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఎంతో దేదీప్యంగా ఏదే కులానికి సంబంధం లేకుండా ఎంతో దిగ్విజయంగా మేము నిర్వర్తిస్తున్నాము. దీనికి ప్రజానాట్య మండలి, శివతాలేలిలో కార్యకర్తలు, కమిటీ వాళ్ళందరూ సహకరించి దిగ్గజం చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివతాలేలిలో కళా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేదిక మీద ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
గుంటుపల్లి పుష్కర ఘాట్లో ప్రతిష్ఠ చేసిన విశ్వేశ్వర వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు తెల్లవారుజాము నుంచే 3 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. పురోహితులు రాళ్లపల్లి వెంకట రవికుమార్ శాస్త్రి సారథ్యంలో ఈ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. జర పుచ్చుకోండి, వీడియో తీయండి, అలా పుచ్చుకోండి సార్. పార్వతీ పదయే హర హర శుభతమే శుభం భవోపతే ధను శివాయ ద్రవ్యాయ తవతయేన రుద్రమణయ హేతే రుద్రశివేదను గోరేభనాశిని భక్తాప్రతమో దివ్యాభిషగు ఐకృష్ణంబే సర్వధాన్య అసవ్యస్తామ్రుణవతు బభృష్యమంగళ ఏ చేమాకు రుద్రాభితో దిక్షు అసవ్యోత్పత్తి నీలగ్రీవిలోహిత ఫలరసాలు అసవ్యోత్పత్తి నీలగ్రీవిలోహిత ఉదయన విశ్వభూతాని సదృశ్యమడియాచన నమోస్తు నీలగ్రీవే హస్త్రాక్షమీఢే హత్వానం దేవ్యాకరణ్ నమః. శ్రీ విజయవాడ లెనిన్ సెంటర్ నాగమానస నాగ సాయిబాబా ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. సుధాస్వామి ఆధ్వర్యంలో భక్తులు పరమశివునికి విశేష అభిషేకాలు, అర్చనలు, విభూది అర్చన, పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లెనిన్ సెంటర్ నందు కొలువైన శ్రీ నాగ సాయిబాబా నాగమానసాదేవి ఆలయం నందు సుధాస్వామి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శివరాత్రి వేళ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వేకువజాము నుంచి భక్తులు మందిరానికి పరమేశ్వరుడి అభిషేకాలు నిర్వహించారు. మహాశివలింగానికి పుష్పార్చన చేశారు. దాతలు వెన్న రామాంజనేయులు, రమాదేవి దంపతులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని తెలిపారు. భగవంతుడి మీద నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి పూజలు చేసిన భక్తులు అందరికీ ఆయురారోగ్యాలు ఉండి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, అలాగే వారికి నాగమానస నాగ సాయిబాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్లు సుధాస్వామి తెలిపారు. ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. మహాదేవుని ఆశీస్సులు లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవిపై ఉండాలని, ఆ మహాదేవుడు పరమశివుడు ఆశీస్సులతో సర్వ మానవలి అన్ని రంగాల్లో సకల విజయాలు సాధించాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆ పరమేశ్వరుడు కాశీ అన్నపూర్ణమాత విశ్వేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మన నాగసాయిబాబా మందిరం గవర్నర్పేటలో ఎన్ని సెంటర్లు వేయించేసి ఉన్న శ్రీ నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వేకువజాము నుండే భక్తులు మందిరానికి విచ్చేసి పరమేశ్వరుడికి అభిషేకాలు చేసి బాబావారికి విభూది అభిషేకం, అలాగే పరమేశ్వరుడికి విభూది అభిషేకం, మహాశివలింగానికి పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం హారతి తర్వాత భజనలు జక్కిల్లంక రాజారావు గారి బృందంతో శివనామ సంకీర్తన, అఖండ శివనామ సంకీర్తన నిర్వహించడం జరిగింది. వెన్న రామాంజనేయులు, రమాదేవి దంపతులు ఈరోజు వారి దాతలుగా అన్న సమారాధనని నిర్వహించారు. అలాగే భర్తభూషణ గారు, శివపార్వతి గారు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు మందిరానికి నగర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసంతో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు సదా ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.